హలో అండి. మిథున రాశి వారికి ఈ వారం వారి రిలేషన్‌షిప్ ఎలా ఉండబోతుంది? సింగిల్స్ అయితే మీకేమైనా ప్రపోజల్స్ రాబోతున్నాయా? లేదా మీరే ఎవరికైనా కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటే గనక సిట్యుయేషన్ ఎలా ఉండబోతుంది అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. 8 ఆఫ్ కప్స్ వచ్చిందండి మీకు. సింగిల్స్ అయితే కనుక మీకు టైం అంత ఫేవరబుల్‌గా లేదండి. సో, ఎలాంటి స్టెప్ అయితే తీసుకోవద్దు. రిలేషన్‌షిప్‌లో ఉన్నవారికి కూడా టైం అంత బాగోలేదండి. కొంతమందికి రిలేషన్‌షిప్ నుంచి వాకౌట్ అయ్యే సందర్భాలు కనిపిస్తున్నాయండి. కొంతమంది రిలేషన్‌షిప్‌లో ఇన్‌సెక్యూర్‌గా కూడా ఫీల్ అవ్వచ్చు. ఈ పీరియడ్‌లో మీ మధ్య గొడవలు కూడా అవ్వే అవకాశం అయితే కనిపిస్తుందండి. నేను రిలేషన్‌షిప్స్ గురించి చెప్పినవన్నీ ఒకే పర్సన్‌కి జరగవండి. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ సిట్యుయేషన్ అండి. సో, మీరు ఒకవేళ రిలేషన్‌షిప్‌ని నిలబెట్టుకోవాలి అని అనుకుంటే గనక పేషెన్స్‌తో ఉండడానికైతే ట్రై చేయండి. మీడియేటర్ వచ్చిందండి మీకు. బీ ఈచ్ అదర్ మీడియేటర్ బ్యాలెన్సింగ్ ద స్కేల్ ఆఫ్ ఎమోషన్ వచ్చింది మీకు. మీ మధ్య ఏవైనా సరే సమస్యలు కానీ, గొడవలు కానీ, ఇష్యూస్ కానీ ఉంటే గనక మీరు వాటిని సాల్వ్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ.